రవితేజ కోసం రవితేజ అభిమానులు భారీ సంఖ్యలో నాంపల్లి అబ్కారీ భవన్ వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి వివిధ జిల్లాల నుంచి రవితేజ అభిమానులు తరలివచ్చారు. ఈవినింగ్ ఇంకా రవితేజ బయటికి వస్తాడు కాబట్టి ఇంకా ఎక్కువ మంది అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో సిట్ కార్యాలయం దగ్గర భద్రత పెంచారు పోలీసు అధికారులు. సిట్ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు రవితేజ అభిమానులు. రవితేజ కోసం సిట్ కార్యాలయం ఎదుట అభిమానులు వేచి చూస్తున్నారు. డ్రగ్స్ కేసులో రవితేజను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ కోసం సిట్ కార్యాలయం ఎదుట అభిమానులు వేచి చూస్తున్నారు. డ్రగ్స్ కేసులో రవితేజను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. సిట్ కార్యాలయం దగ్గర భద్రత భారీగా పెంచారు పోలీసు ఉన్నతాధికారులు. ఉదయం నుంచి వివిధ జిల్లాల నుంచి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి రవితేజ అభిమానులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. రవితేజ అంటే తమకు ఎంతో అభిమానమని, అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు అని అభిమానులు చెప్తూ ఉన్నారు. ఇక సాయంత్రం రవితేజ బయటికి వస్తాడు కాబట్టి ఇంకా ఆ సంఖ్య పెరిగినట్టుగా ఉంది, అభిమానుల సంఖ్య. మా ప్రతినిధి రోహిత్ నాంపల్లి అబ్కారీ భవన్ నుంచి తాజా సమాచారం అందిస్తారు. రోహిత్, ఓవర్ టు యు. సంధ్య, రవితేజ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సిట్ అధికారుల బృందం రవితేజను విచారిస్తూనే ఉంది. కెల్విన్తో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దగ్గర నుంచి జీసన్ అందించిన సమాచారం ప్రకారం జీసన్ ఎటువంటి సమాచారాన్ని అయితే సిట్ అధికారులు ముందుంచాడో అవన్నీ కూడా ఇప్పుడు రవితేజ ముందుంచి రవితేజ పైన ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాడు. నిజానికి రవితేజ వచ్చేటప్పుడు చాలా ఎనర్జెటిక్గానే వచ్చారు, చాలా నవ్వుకుంటూ వచ్చారు, దూసుకుంటూనే వచ్చారు. కానీ సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు అందరిని ఏ విధంగా అయితే ప్రశ్నించారో ఇంచుమించు అదే రీతిలో రవితేజను కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు రవితేజను ఇంతకుముందే మీరు అరెస్ట్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా అప్పుడు మీరు తప్పించుకున్న సందర్భాలున్నాయి, అరెస్టు కాలేదు అనే ప్రశ్నను కూడా రవితేజ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు భరత్కి డ్రగ్స్ అలవాటు మీ వల్ల అయిందా, భరత్ కూడా మీ వల్లే డ్రగ్స్ని సరఫరా చేస్తూ ఉండేవాడా, ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. తమ్ముళ్లతో ఎటువంటి సంబంధాలు ఉండేవి, తమ్ముళ్ళకి మీకు మధ్య విభేదాలు ఏర్పడటానికి కారణాలు ఏంటి అని కూడా రవితేజను అడిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం రవితేజ పేరును రవితేజ తమ్ముళ్ళు రఘు, భరత్ చెడగొడుతున్నారని రవితేజ చాలాసార్లు బాధపడుతూ ఉండేవాడు. డ్రగ్స్కి వాళ్ళు బానిసలుగా మారేవారు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి రవితేజ హీరోగా దూసుకుపోతున్న సమయంలో రవితేజ పేరును చెడగొడుతున్నారని ఇప్పటి వరకు కూడా చాలామంది అదే భావించారు. రవితేజకు నోటీసులు వెళ్ళేంత వరకు కూడా అందరి భావన కూడా అదే, రవితేజకు డ్రగ్స్తో ఎటువంటి సంబంధం లేదు, కేవలం తమ్ముళ్ళకు మాత్రమే మత్తు పదార్థాలతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి. కానీ రవితేజకు వెళ్ళిన తర్వాత ఒకసారిగా షాక్కు గురయ్యారు. సినీ పరిశ్రమలో చాలామంది నోటీసులు అందుకోవడం ఒక ఎత్తు అయితే రవితేజ నోటీసులు అందుకోవడం ఒక ఎత్తు. సో ఇప్పుడు మాస్ మహారాజా ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్నలు చాలా కీలకం. ఎందుకు రవితేజతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా వీటితో సంబంధాలు ఉన్న నేపథ్యంలో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ను కూడా సిట్ అధికారుల బృందం విచారిస్తున్న నేపథ్యంలో రవితేజను ప్రశ్నించే ఈ సమయం చాలా కీలకంగాను చాలా ఆసక్తికరంగానే మారింది. ఇప్పటికే చాలామంది అభిమానులు కూడా చేరుకుని ఉన్నారు. ఇప్పటి వరకు ప్రశ్నించినప్పుడు చార్మీన్ కానీ లేకపోతే ముమైత్ ఖాన్ కానీ లేకపోతే పూరి జగన్నాథ్ కానీ వీళ్ళని ప్రశ్నించినప్పుడు అభిమానుల తాకిడింతగా లేదు. కానీ ఇప్పుడు మాత్రం అభిమానులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో కొంచెం భద్రతను కూడా పెంచారు. సో రవితేజ ఇంట్రోగేషన్ కూడా సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చార్మీ అండ్ ముమైత్ ఖాన్లు మాత్రమే 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారించారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు 10:30 నుంచి వాళ్ళ విచారణను ప్రారంభించారు. ఈరోజు రవితేజను కూడా 10:30 నుంచి వాళ్ళని విచారించడం మొదలుపెట్టారు. సో రవితేజ విచారణ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంటుందనేది మాత్రం మనం చూడాలి. రాత్రి 10 గంటలు దాటేంత వరకు కూడా రవితేజను సిట్ అధికారులు ప్రశ్నిస్తారా, లేకపోతే మరికొద్దిసేపట్లో 5 గంటల వరకు విచారించి పంపిస్తారా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. కొంతమంది అభిమానులు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఫ్యాన్సా? ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్. రవితేజ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు నాంపల్లి అబ్కారీ భవన్ వద్దకు. సాయంత్రం నిన్న మొన్న ముమైత్ ఖాన్, చార్మీ సాయంత్రం 5 గంటలకల్లా బయటకు వచ్చేశారు కాబట్టి రవితేజ కూడా ఇదే సమయానికి బయటకు వస్తారు అన్న ఉద్దేశంతో అభిమానులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. తమ హీరో చాలా మంచివాడని, ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తాడు అని అభిమానులు చెప్తున్నారు. తాను
స్వశక్తితో పైకి వచ్చాడు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా తనంత తానుగా కెరీర్ బిల్డ్ చేసుకుని కష్టపడే మనస్తత్వం ఉన్న రవితేజ ఇలా ఎందుకు చేస్తాడు? ఇవన్నీ కూడా ఒట్టి ఆరోపణలు, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అంటూ అక్కడ అభిమానులు ఆందోళన చేస్తూ ఉన్నారు. రవితేజ అంటే తమకెంతో ఇష్టమని, తనను ఎన్నో విషయాలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటామని, కొంతమంది అభిమానులు వ్యక్తిగతంగా కూడా రవితేజ అంటే ఎంతో ఇష్టమని, ఆయన చాలా మంచివాడు అని చెప్తున్నారు అభిమానులు. రవితేజ ఫ్యాన్స్ ఏమంటున్నారో ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తిని కలిగిస్తున్న అంశం, తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం డ్రగ్స్ అంశం. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. వాళ్ళని విచారిస్తూనే ఉన్నారు. 9వ రోజు ఈ రోజు మాస్ మహారాజా వంతు. మాస్ మహారాజా 10 గంటలకు ఆఫీసుకు చేరుకున్నారు. 10:30 నుంచి సిట్ బృందం మాస్ మహారాజాను విచారిస్తున్నారు డ్రగ్స్కి సంబంధించి. 5వ ఫ్లోర్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఎక్సైజ్ కార్యాలయం ముందు ఫ్యాన్స్ హడావుడి కూడా నెలకొని ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్న వాళ్ళ అభిమానులు రవితేజకు అనుకూలంగా చెప్తున్నారు. రవితేజ కడిగిన ముచ్చిలా బయటకు వస్తాడు, ఎటువంటి డ్రగ్ మార్కలు రవితేజకు అంటుకోవని చెప్తున్నారు. నిజానికి ఇప్పటివరకు కూడా మనం చూసాం రవితేజ సోదరులకు సంబంధించి ఇప్పటివరకు ఆరోపణలు ఉండేవి, రవితేజకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు ఉండేవి కావు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రవితేజ పేరు డ్రగ్స్కి లింకులు ఉన్నాయని రావడంతో మొత్తం అందరూ కూడా షాక్కు గురయ్యారు. రవితేజ అభిమానులు కూడా షాక్కు గురయ్యారు. ఇప్పటివరకు కూడా విచారణ చేస్తున్నప్పుడు ఎవరి అభిమానులు కూడా, చార్మి కానీ ఎక్కువ మంది అభిమానులు ఇక్కడికి రాలేదు. కానీ రవితేజ అభిమానులు మాత్రం ఇక్కడికి చేరుకుని రవితేజ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చారు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుంచి వచ్చాం. కాకినాడ నుంచి. రవితేజ నాకు చిన్నప్పటి నుంచి అంటే రవితేజ అంటే అభిమానం అండి. రవితేజ నా ఇన్స్పిరేషన్. రవితేజ కోసం రవితేజ డెఫినెట్గా ఈ తప్పు చేయదు, డ్రగ్స్ తీసుకోవాలి డెఫినెట్గా. ఆ నమ్మకం చేత నేను మా రవితేజ అన్నయ్యకు భరోసా ఇవ్వాలని చెప్పి నేను దూరం వచ్చానండి. అందుకే ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. సిమ్ ఇండస్ట్రీలో చాలామంది కష్టపడి వచ్చారు. రవితేజ అంటే ఎందుకు అనిపిస్తుంది నీకు? సిమ్ ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి వచ్చారు. రవితేజ చాలా కష్టపడి వచ్చాడండి ఈ స్టేజ్కి. చిన్నప్పటి నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ చాలా కష్టపడి వచ్చాడు. అందుకే రవితేజ ఇదే కాదు, ఏ పనిలో అన్నా నేను రవితేజని ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటాం. మీరు ఎక్కడ నుంచి? నేను వెస్ట్ గోదావరి తాడేపల్లి నుంచి వచ్చానండి. రవితేజ సపోర్ట్ ఇద్దామని, రవితేజ అన్న కష్టంలో సుఖంలో కాదు కష్టంలో సపోర్ట్ ఇద్దామని వచ్చాను నేను. మా హీరో అలాంటివాడు కాదు, ఎందుకంటే ఆయన మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద కష్టపడి ఆయన చేస్తారంటే చాలా షాక్ గురయ్యాను. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మార్నింగ్ 6 వరకు దిగాను. నైట్కి మార్నింగ్ 6 వరకు దిగాను. చూసాను అన్న. మాట్లాడలేదు. మాట్లాడలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? షాద్నగర్ నుంచి సార్. షాద్నగర్ నుంచి వచ్చినాం. ఏమనుకుంటున్నారు మీరు? సార్ మా హీరో మా అన్నయ్య ఇలాంటి తప్పు చేయడాన్ని మేము నమ్ముతున్నాం. మేము గట్టిగా చాలా, మేమేనే కాదు 2 రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరూ నమ్ముతున్నారు. అన్నయ్య అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు ఒక అభిమానిగా చూడలేదు, ఒక సొంత మనిషిలాగా చూశారు మాకు మా అన్నయ్య, మా మాస్ మహారాజా రవితేజ అన్నయ్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కరీంనగర్ నుంచి వచ్చానండి. ఫస్ట్ అయితే రవితేజ గారి మీద ఎలాంటి ఆరోపణ రాగానే ఫస్ట్ మేము చాలా బాధపడ్డామండి. ఎందుకంటే వ్యక్తిగతంగా తను ఎలాంటి వాడనేది మాకు తెలుసు. మేము 15 సంవత్సరాల నుంచి అన్నతో ప్రతి ఆనందంలో మేము పాలు పంచుకుంటూ ఉన్నాం. అలాగే ఆనందంతో పాటు ఈరోజు మా అన్నయ్యకి బాధ కూడా తోడైంది. సో దానిలో కూడా మేము తోడుంటామని చెప్పడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. కరీంనగర్ నుంచి రావడం జరిగింది. మా అన్నయ్య వ్యక్తిగతంగా మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో కానీ, సక్సెస్ మీట్స్లో కానీ, సినిమా షూటింగ్లో కూడా. లాస్ట్ మంత్ మేము April 4th కూడా కలిసాం. లాస్ట్ టైం కలవడం అప్పుడు జరిగింది. ఆ రోజు కూడా మేము వ్యక్తిగతంగా మాతో ఎప్పుడు కూడా మేము వస్తే ఎందుకురా నా కోసం మీరు ఇలా డబ్బులు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని తిరగడం, అమ్మ నాన్నలు చూసుకోండి అని ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాడు. ఇలా అతనికి కూడా ఇలా డబ్బులు ఖర్చు పెట్టి తన కోసం మేము రావడం కూడా ఇష్టం. అంటే తన కోసం రావడం అంటే తన కోసం మా టైం వృధా చేసుకొని రావడం ఇష్టం ఉండదు అన్నమాట. వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు జరగడం మాకు చాలా బాధాకరం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు అండి, ఆదోని, కర్నూలు డిస్టిక్. 700 కిలోమీటర్ వస్తుందండి ఇక్కడ నుంచి మన ఊరు. ఇప్పుడు ఈ నింద రావడానికి కారణం ఏమంటే, ఇప్పుడు మనమంతా చూస్తున్నాము, మన ఫ్యాన్స్ వాళ్ళకి కానీ ఒకటి, అన్నగారు ఎంత కష్టపడి ఈ స్థానంలో ఉన్నారో 15 ఏళ్ళ నుంచి. మేము కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే సీనియర్స్ మమ్మల్ని ఫాలో అవుతూ, అన్నని ఫాలో అవుతూ, మన జూనియర్స్ కూడా ఉన్నారు. కానీ అన్న ఏ రోజు ఇలాంటి తప్పు చేయడని మా అభిప్రాయం. మనకు అది ఉంది, అది గట్టిగా మన నమ్మకం అది. కానీ రాబోయే రోజులు కూడా మనమే మంచివి. అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. మన భరత్ అన్న గారి మరణం తర్వాత కూడా ఇది జరిగింది. కానీ మేము ఏ రోజు కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ అన్నగారికి తోడు ఉంటామని
మేము అనుకుంటుంటున్నాం అండి. సో రవితేజ ఇంట్రాగేషన్ ఎంతవరకు కొనసాగుతుంది? ఎన్ని గంటల పాటు సుదీర్ఘంగా ఇంతకుముందు సుబ్బరాజుని, తరుణ్ని అండ్ పూరి జగన్నాథ్ని వీళ్ళు ఎంతసేపు విచారించారో అంతసేపు కొనసాగే అవకాశం ఉంటుందా, లేకపోతే నిన్న మొన్న జరిగినట్టుగా 5 గంటల వరకే కొనసాగుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రవితేజను కూడా సుదీర్ఘంగానే విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ జీసన్ గురించి, కెల్విన్ గురించి, వీళ్ళతో ఉన్న సంబంధాల గురించి రవితేజను అడుగుతున్నారు. ఇప్పటికే జీసన్ డ్రగ్స్ని ఎవరికి సరఫరా చేశాడు, ఎలా ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు ఇచ్చాడు, వీటి సమాచారం అంతా ఇచ్చిన నేపథ్యంలో సో రవితేజ్ దగ్గర నుంచి చాలా సమాచారాన్ని రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ రోహిత్.